బైబిల్లో ఒక ఆయన దూత పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఈ దూత మామూలు దూత కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఈ యెహోవా దూత యెహోవా నామము పెట్టబడిన భూమి మీదకు శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తే శరీరధారిగా రాకముందు యెహోవా దూతగా ఆయా సందర్భాలలో ప్రత్యక్షమయ్యాడు. పూర్వకాలము నుండి అంటే నానా సమయములలోనూ, అంటే నానా భాగాలుగా, నానా విధాలుగా, నానా భాగములుగా, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో, అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనే వారితో, మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు, ఏ దినముల అంతము? ధర్మశాస్త్రము అంతమయ్యేటటువంటి రోజులు, కొత్త నిబంధన ప్రారంభించేటువంటి రోజులు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు అన్నమాట, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇప్పుడు తప్ప అంతకు ముందు ఎప్పుడూ కుమారుని ద్వారా మాట్లాడలేదండి. కుమారుని ద్వారా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది ఖచ్చితంగా ఆయన మరి కాలము పరిపూర్ణమైనప్పుడు కన్య మరియ గర్భము ద్వారా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. కానీ అంతకు ముందు ఏ దూత ద్వారా కూడా మరి క్రీస్తుని పెట్టి దూతగా పంపించి మాట్లాడింది లేదండి. అక్కడ దూతతో మాట్లాడాడంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉండే దూతలే తప్ప యేసుక్రీస్తు వారు దూత రూపం అనేది ఎప్పుడూ ధరించలేదు. వీళ్ళు పూర్తిగా అపార్థం చేసి చెప్పడం తప్ప అసలు యేసుక్రీస్తు వారు దూత రూపాన్ని ఎప్పుడూ ధరించలేదు. ఆయన మొట్టమొదట వచ్చిందే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు తప్ప